హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? బాగుంటారని ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. మా చర్చ్లో ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది. చర్చ్లో ఒక్కొక్కరికి ప్రేయర్ చేయడానికి వెళ్తే నేను ఎలాగ బాగున్నారా అని అడుగుతానో అలాగా ఆ టీవీలో చూసి అంట ఈ మాట నేర్చుకొని మరలా నాకే వేసింది. ఆ మాట బాగున్నారా అని అడుగుతుంది. మీరు హ్యాపీగా ఉండాలనేది నా యొక్క ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషంగా మేలు చేసి అద్భుతం చేసి విడుదల ఇచ్చి మీ బంధకాల శాపపు కాడి అన్నిటి నుండి విడుదల చేసి మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ప్రభు సన్నిధిలో బహుగా ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాల్లో ఏ విషయంలో అడ్డులు ఎదుర్కొంటున్నారో ఆ అడ్డులన్నీ తొలగబోతున్నాయి. దేవుడు ఖచ్చితంగా ఇంకొక వారం లోపల మీకు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. మీకు మంచి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యొక్క సందేశాన్ని ఈ దినాల్లో చాలా చోట్ల వింటూ ఉంటారు. నా యొక్క ప్రయత్నం ఏంటంటే మనము అర్థముతో కూడిన మీనింగ్ఫుల్ క్రిస్మస్ మనం చేసుకోవాలనేది ప్రార్థన, నా యొక్క ప్రేరేపణ. దానికి ఏ రోజులు కనపడుతున్న ఈ యొక్క వేస్ట్ అంతా మనలో తొలగిపోవాలి. ఏ రోజులు కనపడుతున్న శరీరానుసారమైన మనసు ఏదైతే ఉందో మన నుండి తొలగిపోవాలి. చూడండి, ఏ రోజులో జస్ట్ అసూయ మాత్రం కాదు, కోపం మాత్రం కాదు, ఊరుకునే కలవరపడిపోవటం మాత్రం కాదు, ఊరుకునే ఆ ఎదుట వ్యక్తి మీద నిందలు నేరాలు మోపటం మాత్రం కాదు. చివరికి వాడు ఎలా తయారాడంటే నరగంధకుడుగా తయారయ్యాడు. బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 2:16లో యేసు ప్రభు బెత్లెహేములో ఎవరో ఇంట్లో ఉన్నాడేమో అనుకొని మొత్తం 2 సంవత్సరాలు నిండిన మగ శిశువులందరినీ చంపమన్నాడంట. ఎంత ఘోరమైన మరి పాపం తెచ్చుకున్నాడో చూడండి. ఈరోజు కూడా ఈ నరగంధకుల స్పిరిట్ ఉన్నాయి. మనలో కూడా నరగంధకులు ఉన్నారు. అయ్యో ఏంటంటే పాస్టర్ గారు అంటున్నారా? అవును, కొత్త నిబంధనలో నరగచ్చ దేనితో సమానం అంటే మత్తయి సువార్త 5:21 చదివితే మీకు అర్థమవుతాయి. ఎవరినైనా చూచి వ్యర్థుడా అంటే నరగంధకుడికి వచ్చే శిక్ష వాడికి వస్తాయంట. మీరు ఎదుట వ్యక్తిని హౌ టు హానర్ ద పర్సన్ యువర్ నైబర్ అనేది నీకు తెలియకపోతే, ఇఫ్ యు ఆర్ డిస్హానర్ అదర్స్, ఇఫ్ యు ఆర్ వూండింగ్ బై యువర్ వర్డ్స్, నువ్వు ఇతరుల్ని మరి మాటల చేత గాయపరుస్తా, ఇతరుల్ని నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడతా నువ్వు వాళ్ళ ఏడుపుకు కారణం అవుతే ఖచ్చితంగా నువ్వు నరగచ్చ చేసిన వాడితో దేవుని దృష్టిలో కనపడతావు. ఈ దినాల్లో అటువంటి విషపూరితమైన మాటలతో ఎదుట వ్యక్తిని కలవరపెట్టడం, భయపెట్టడం, ఆందోళనకి గురి చేయటం, ఈవెన్ కట్టుకున్న భార్యని ఇటువంటి విషపూరితమైన మాటల చేత, లేకపోతే తల్లిదండ్రులను మనస్సును వేదన పడినట్టుగా దైవజనుల్ని, పాస్టర్ని, ఆత్మీయ బిడ్డల్ని మరి నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం చేయటం, ఇది ఎంత మాత్రము ఆశీర్వాదం కాదు. వీటిని మీరు తొలగించకపోతే నువ్వు దేవుని నుండి ఏ ఒక్క ఆశీర్వాదం పొందుకోలేవు. ఇంకొకటి కూడా చెప్పాలి, అన్ఫర్గివ్నెస్ అనేది అంట మర్డర్తో సమానం అంట. ఆ లైన్లో మాట్లాడకుండా వస్తున్నాడు. 23వ వచనం 5:23-24 చదవండి. నువ్వు క్షమించకుండా నువ్వు ఏం చేయకూడదంటే అదే వాక్యంలో మాట్లాడకుండా వస్తున్నాడు. తోటి సహోదరుడి మీద నీకు ఏమైనా మనస్తాపం ఉంటే క్షమించరా అంటున్నాడు. అన్ఫర్గివ్నెస్ అనేది ఉంటే, క్షమించరాని తనం ఉంటే నువ్వు నరగచ్చ చేసిన వాడితో సమానంగా ఉంటున్నావు. సో ఇటువంటి చిన్న చిన్న స్వభావాలన్నీ మన నుండి తొలగిపోవాల్సిందే, ఇతరులకు క్షమించాల్సిందే. నోటికి వచ్చినట్టుగా మాట్లాడే ఆ పద్ధతిని మానేయండి. మరి మిరియం అలే కదా నోటికి వచ్చినట్టు మాట్లాడి కుష్ఠరోగం తెచ్చుకోలేదా? అటువంటి శాపానికి మీరు గురి కావద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సంఖ్యాకాండ 12వ అధ్యాయం మీరు మొత్తం చదవండి, మీకు అర్థమవుతాయి. నేను ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఇప్పుడే నాయన ఇటువంటి అయ్యా తండ్రి అన్వాంటెడ్ తండ్రి నేచర్స్ అన్నిటి తీసివేయండి. శరీరానుసారమైన ఏ రోజు ఒక స్వభావం అంతా తీసివేసి ఆత్మను సంబంధమైన వారుగా చేయండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధులుగా నిలబట్టండి ప్రభా. ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:14. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.